చిత్తూరు స్థానిక సుందర రాజపురంలోని శ్రీ విశ్వం పబ్లిక్ స్కూల్లో ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్స్కు సంబంధించిన నమూనాలను విద్యార్థుల యొక్క సృజనాత్మకతను ఉపయోగించి అనేక నమూనాలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ జి జయచంద్రారెడ్డి, ప్రిన్సిపల్ డి చిట్టిబాబు మాట్లాడుతూ నేటి ప్రపంచీకరణ యుగంలో సైన్స్ విద్యార్థులకు అపారమైన ఉపాధి విద్యా అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు వాటిని అందిపుచ్చుకొని తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. మనిషి జీవితంలో అడుగడుగున విజ్ఞానంతో ముడిపడి ఉంటుందని, ప్రతి ఒక్కరూ ప్రకృతిలోని సమతుల్యాన్ని పాటించవలనని చెప్పారు. గతంలో జరిగిన ప్రతి ఆవిష్కరణ మనిషి జీవితాన్ని సౌకర్యవంతం చేసిందన్నారు. ప్రతి విద్యార్థి సైన్స్కు సంబంధించిన విషయాలను ఆసక్తితో గమనించి దాని వెనుక ఉన్న నిజాలను గ్రహించాలన్నారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. I am Sonali from grade 9 Innovators. Today's my experiment is making oobleck. First of all, we taken the ingredients: cornstarch, food colors, and spatula, beaker, cup. First, we need to add 5 ml of water. We need to add some food colors into 2 drops of blue food color and 2 drops of yellow food color, and mix it well. Completely need to mix it. Now take a cup and 4 to 5 spoons of cornstarch need to add, and combine the water and cornstarch. When we mix it, it becomes solid. When we touch also, it becomes solid. When we take it, it becomes liquid. It is the reason that non-Newton fluid it becomes. The oobleck does not have solid or liquid, so it consists like a solid non-Newtonic fluid. Thank you. Today is a National Science Day. సో ఇలాంటి నేషనల్ సైన్స్ డే ప్రతి స్కూల్లోనూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే పిల్లల్లో దాగి ఉన్నటువంటి స్కిల్స్ని బయటకు తీసుకురావడం కోసం, వాళ్ళ ఉన్నటువంటి సైంటిఫిక్ యాటిట్యూడ్ని వెలికి తీయడం కోసము ఇలాంటి సైన్స్ ఫెయిర్ కండక్ట్ చేయడం జరుగుతుంది స్కూల్లో. సో పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా వర్కింగ్ మోడల్స్ తయారు చేశారు. అదేవిధంగానే థాట్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా పిల్లలు చేసి వాటిని ప్రదర్శించడం జరిగింది. సో మన స్కూల్లో కేవలం చదువే కాకుండా చదువుతో పాటుగా అన్ని యాక్టివిటీస్, చదువు అంటే 4 గోడల మధ్య బంధించి పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి సిలబస్ని పిల్లలకు చెప్పడం కాకుండా, సో పిల్లలకు భవిష్యత్తుకి ఏమైతే అవసరం ఉందో వాళ్ళకి అన్ని యాక్టివిటీస్లోనూ మనము వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆ విధంగా వాళ్ళని పిల్లల్లో చేసినప్పుడు వాళ్ళ ఉన్నటువంటి స్కిల్స్ని బయటికి తీసుకురావడం జరుగుతుంది. సో మన విశ్వం పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో ఈ సైన్స్ డేని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పిల్లలు కూడా చాలా ఉత్సాహంతో పాల్గొనడం, సో వాళ్ళ ఉత్సాహం మరింత రెట్టింపు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. Grade 9 Innovators. Today's my top experiment is Physico Magical Volcano. For these activities, conical flask, beaker, baking soda, citric acid, spatula, and blue food color. For this, I need a beaker with water, and I added 2 drops of food color in it and mixed it with spatula, and I keep it aside and take conical flask and added baking soda 2 spoons, baking soda and citric acid 2 spoons, and it mixed well and combine the water in this. This becomes bubbling, and in this experiment the carbon dioxide released and the flask becomes cool when it. Why? Because it releases the carbon dioxide and it becomes cool. Thank you, sir. Celebrating National Science Day.
శ్రీ విశ్వం పబ్లిక్ స్కూల్ తరఫున ప్రతి సంవత్సరము మనం ఈ సైన్స్ డే పార్టిసిపేట్ చేస్తాము. ఉన్నటువంటి 1000 మంది పిల్లల్లో ప్రతి ఒక్క పిల్లవాడు పార్టిసిపేట్ చేసి పిల్లల్లో ఉండేటువంటి సైన్స్ని ముందుకు తీసుకురావాలి. అదేవిధంగా సైన్స్ విజ్ఞానాన్ని ప్రతి పిల్లవాడికి అందాలనేటువంటి దృష్టిలో ప్రతి సంవత్సరం మనం ఈ నేషనల్ సైన్స్ డే ఫెస్టివల్ జరుపుకుంటున్నాము. దీనివల్ల పిల్లల్లో ఉన్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్రతి ఒక్క పిల్లవాడు సైంటిఫిక్గా ఎదుగుదలతోనూ ప్లస్ వాళ్ళు చూస్తూ చేస్తున్నారు కాబట్టి యాక్టివిటీలో మనము నెంబర్ 1 చిత్తూరులో నెంబర్ 1గా నిలబడుతున్నాం. కాబట్టి ఈ సైన్స్ డే అనేది పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. అందరూ విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ. నా పేరు శాలిని. ఐఎమ్ ఫ్రమ్ విశ్వం స్కూల్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ and I would like to tell everyone in our school all the students are participated in Science Day exhibition. They exhibited very good projects and we motivate all the students to participate in all the activities and our school made all the children to do all the projects. They have creative learning and they exhibited all the projects in a good manner. Thank you.